హలో మిత్రులారా, ఈ ఆలయం 1200 సంవత్సరాల క్రితం నాటి సోమేశ్వర స్వామి ఆలయం అండి. బెంగళూరు హల్సూర్లో ఉంది ఈ ఆలయం. ఏ ఆలయంలోనైనా శివయ్య ఒక శివలింగ ఆకారంలో పూజలు అందుకుంటారు. కానీ ఈ ఆలయంలో 5 రూపాల్లో పూజలు అందుకుంటారు. సోమేశ్వరుడిగా, అరుణాచలేశ్వరుడిగా, భీమేశ్వరుడిగా, నాందేశ్వరుడిగా, చంద్రమౌళేశ్వరుడిగా పూజలు అందుకుంటారు. ఇక్కడ పార్వతీదేవి, కామాక్షిదేవిగా పూజలు అందుకుంటారు. ఇక స్థల పురాణం తెలుసుకుందాం. పూర్వం కలియుగానికి ముందు ఈ ప్రదేశంలో మాండ్య మహర్షి ఆశ్రమంలో సోమేశ్వరుడు స్వయంభువుగా వెలిశారు. ఆయన చేత పూజలు అందుకున్న సోమేశ్వరుడు తర్వాత కాలంలో భూమిలో కలిసిపోయారు. తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన చోళ వంశానికి చెందిన జయప్ప గౌడ వేటకై వచ్చి ఇక్కడ సేద తీరుతుండగా కలలో శివయ్య కనిపించి తనకి గుడి కట్టమని ఆదేశించాడు. అక్కడ తవ్వి చూడగా స్వయంభువుగా వెలిసిన సోమేశ్వర స్వామి కనిపించారు. గుడి కట్టి పూజలు చేయడం మొదలుపెట్టారు. తర్వాత వచ్చిన విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ముందుగా మనం ఈ ఆలయంలోకి వెళ్దాం రండి. ఇక ఇలా ఆలయంలోకి ప్రవేశించగానే 48 స్తంభాలతో విశాలమైన మండపం ఉంటుంది. చాలా అద్భుతమైన ఆలయం అండి. శిల్ప సంపద కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో కూడా ఉంటుంది. ఇక శివయ్య ముందు ఇత్తడితో తాపడం చేసిన నందీశ్వరుడు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటారు. ఇది లోపలికి వెళ్ళే దారి అండి. చాలా అద్భుతమైన ఆలయం. ఇక్కడ మనం ఈ ఆలయంలో చాలా రథాలు చూడొచ్చండి. ఈ రథాలన్నిటినీ కూడా ప్రతి చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి నుండి 11 రోజుల పాటు బ్రహ్మరథ ఉత్సవాలకి ఊరేగింపుగా వాడతారు. చాలా అద్భుతంగా ఉన్నాయండి. అన్నట్టు ఈ ప్రాంతానికి హలసూరు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ప్రాంతం అంతా పనస చెట్లతో ఉండేదంట. కన్నడంలో పనస చెట్టుని హలసెన మెర అనేవారట. కాలక్రమేణా హలసూరుగా వాడుకలోకి వచ్చిందంట. ఇక ఈ ఆలయంలో జ్యేష్ఠాదేవి, దక్షిణామూర్తి, వినాయకుడు, మాండ్య మహర్షి ఇలా చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంటుందండి ఆలయం. అన్నీ చూసేద్దాం రండి. కామాక్షి అమ్మవారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో.
Come this side, come here and take a photo. Put your hands up. Taking video. Photo as well. Give me, let me try.